అండ్ మెయిన్గా మన ఇండియన్ కన్జ్యూమర్స్కి ఏది కావాలి అన్న ముచ్చట మాట్లాడుకున్నట్టు ఇక దీనిలో వీళ్ళు ఏం చేంజ్ చేసిండ్రు అంటే ఇక ఈ జెన్ 3 వెహికల్స్ డెలివరీ ఎప్పటి అంటే సో ఈ జెన్ 3 ఇంకొక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసిండ్రు. మన భావిష్ అగర్వాల్ పేటెంట్ తీసుకున్న ఫీచర్ ఏదన్నా ఉంది, టెక్నాలజీ ఏదన్నా ఉంది అంటే. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళనైతే మనము ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ ఈవెంట్కి అయితే వచ్చేసాము. సో బేసిక్గా ఈ లాంచ్ ఈవెంట్ వచ్చేసి జెన్ 3 కోసం అయితే చేసిండ్రు. సో మనకు తెలిసిందే జెన్ 1 జెన్ 2 3 మోడల్స్ అయితే ఉంటుండే, S1, S1X, S1 Pro అని చెప్పి. సో ఈ జెన్ 3 ఇంకొక ప్రోడక్ట్ అయితే లాంచ్ చేసిండ్రు. సో S1 Pro Plus అని చెప్పి దీని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా అంటే చాలా 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 అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చిండ్రు. అండ్ మెయిన్గా మన ఇండియన్ కన్జ్యూమర్స్కి ఏది కావాలి అన్న ముచ్చట మాట్లాడుకున్నట్టయితే S1 Pro Plus రేంజ్ ఏదైతే ఉందో అది 320 కిలోమీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొద్దిగా తగ్గుతుంది అనుకుంటే అది ఆబ్వియస్. అండ్ ఇక దీనిలో 8 స్కూటర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే S1X తీసుకుంటే 2, 3 and 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక మనం దీనిలో S1 Pro గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే కదా, దాని బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 3 కిలోవాట్ అండ్ 4 కిలోవాట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనిలో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్ వచ్చేసి S1 Pro Plus. సో దీనిలో మనకు 4 కిలోవాట్తో పాటు 5.3 కిలోవాట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీనిలో వీళ్ళు ఏం చేంజ్ చేసిండ్రు అంటే మొత్తం ప్లాట్ఫామ్ అయితే చేంజ్ చేసి పడేసిండ్రు. ఇలా ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే మనకు ఈ టాప్ ఎండ్లోనే మాత్రం మనకు ముందడ ఒక ABS, వెనుకో ABS, 2 డిస్క్ బ్రేకులు, దాంతో పాటు మనకి ఈ బెల్ట్ సిస్టమ్ ఏదైతుందో ఈ కంప్లీట్ జెన్ 3 దాన్ని తీసేసి చైన్ అయితే పెట్టిండ్రు. చైన్ పెట్టడం వల్ల మనకు నాయిస్ ఎక్కువ వస్తాయని అనుకోవడం తప్పు. ఎందుకంటే వీళ్ళు బాగా ఇంజనీరింగ్ చేసి ఆ నాయిస్ కూడా సేమ్ బెల్ట్ పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత వచ్చేలాగైతే పెట్టిండ్రు. అండ్ దీనికి కారణం ఏంది అంటే దీని చైన్ లైఫ్ ఏదైతుందో అది 2 times బెటర్ అయితే అవుతుంది. అండ్ ఇలా మన భావిష్ అగర్వాల్ పేటెంట్ తీసుకున్న ఫీచర్ ఏదన్నా ఉంది, టెక్నాలజీ ఏదన్నా ఉంది అంటే అది వైర్ బ్రేక్ టెక్నాలజీ. అంటే మనం బ్రేక్ వేసినప్పుడు ఆ కెనెటిక్ ఎనర్జీ అదంతా కొద్దిగా ఉంటుంది కదా, ఆ పవర్ మొత్తం కూడా మనకు బ్యాటరీలు వచ్చి రీస్టోర్ అవుతుంది. దీనివల్ల అంటే మనకు బ్యాటరీ కెపాసిటీ అనేది పెరగడం జరుగుతుంది. దీనివల్ల రేంజ్ అయితే హైక్ అయిపోతుంది. అండ్ ఇక దీనిలో మోటార్ గురించి మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా ఈ S1 Pro Plus మనకైతే 13 కిలోవాట్ మోటార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మిడ్ డ్రైవ్ మోటార్ అయితే ప్లేస్ చేసిండ్రు. ఆ మోటార్లో కూడా డెడికేటెడ్ కంట్రోల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతకుముందు మోటార్ ఒకటి, దాని కంట్రోల్ యూనిట్ 2 సపరేట్ ఉంటుండే. దీనివల్ల దాదాపు 1.5 to 2 kgs ఆఫ్ వెయిట్, బాడీ వెయిట్ కూడా తక్కువ చేస్తామని చెప్పిండ్రు. అండ్ ఇక వీళ్ళు మొత్తం కాన్సన్ట్రేట్ చేసిందల్లా ఎఫిషియన్సీ, కంఫర్ట్, రేంజ్ అండ్ సేఫ్టీ, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అయితే ఈ జెన్ 3 అయితే లాంచ్ చేసిండ్రు. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే మనకు 80,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,80,000 వరకు టాప్ ఎండ్ అయితే పోతుంది. ఇక ఇది ఏంటంటే వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసింది మాస్ ఆడియన్స్తో పాటు ప్రీమియం సెక్టార్ని కూడా టార్గెట్ చేసిండు. సో నాకు ఓలా కావాలి, సేఫ్టీతో కావాలి, రేంజ్తో కావాలి అనుకుంటే వాళ్ళైతే మిడ్ వేరియంట్, బేస్ వేరియంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నాకు హై అయిన టెక్నాలజీతో కావాలి, నాకు ఎక్కువ 320 కిలోమీటర్స్ రేంజ్ కావాలి అనుకుంటే వాళ్ళు S1 Pro Plus కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక బేస్ వేరియంట్ లో కూడా తక్కువ మైలేజ్ అనుకోకూరి 240 కిలోమీటర్స్ ఒక రోజులో ఎలక్ట్రిక్ వెహికల్ ని ఇంతకంటే ఎవరైతే ఎక్కువ తిప్పారో. ఇక దీని ఫిజికల్ ఓరియో మనకు పాత వెహికల్ ఉన్నట్టే ఉంది. డిజైన్ లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. కొద్దిగా స్పెసిఫిక్ ఉన్నాయి అంటే మనకి సీట్ డ్యూయల్ టోన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు సీట్ రేంజ్ అయితే పెంచడం జరిగింది. దాంతో పాటు మనకి ఇక్కడ ఏదైతే వెనక బ్యాక్ రెస్ట్, గ్రాబ్ హ్యాండిల్, దీన్ని ఏమన్నా పిలవచ్చు, దాన్ని అయితే డైకాస్ట్ మోడల్లో ప్రొవైడ్ చేసిన అని చెప్తుండ్రు. అండ్ దీనిలో కలర్స్ కూడా బీభత్సంగా లాంచ్ అయితే చేసిండ్రు. బ్లూ, రెడ్, సిల్వర్, వైట్, బ్లాక్, అన్ని కలర్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఓలా డిజైన్ గురించి మనకు తెలిసిందే. ఇండియాలో ఈవీ రెవల్యూషనైజ్ అయింది అంటే ఓన్లీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వల్లనే. ఎందుకంటే మనకు జెన్ 1 నుంచి వెళ్ళే ప్రతి ఒక్క ఫీచర్ అదే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇట్లా కూడా ఉండొచ్చా అన్న రేంజ్ లకి అయితే తీసుకొచ్చిండ్రు. అండ్ 2.2 seconds అలా 0 నుంచి 40 కిలోమీటర్స్ స్పీడ్ అయితే తీసుకుంటుంది. ఇక దీన్ని అర్థం చేసుకోవచ్చు దీని పవర్ ఎట్లున్నది ఏంది అని చెప్పి. సో నేనైతే ఇన్ డెప్త్ గా ఓవర్ వ్యూ అయితే చెప్తలేను వెహికల్, ఎందుకంటే ఈ వెహికల్ ఓవర్ వ్యూ చెప్పడానికి కొత్తగా అయితే ఏం లేదు. సేమ్ స్పేస్, సేమ్ బూట్ స్పేస్, సేమ్ ఆపరేషన్స్. అండ్ దీనిలో MoveOS 5 అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక ఇంకేదన్నా స్పెషల్గా మాట్లాడాలి అంటే భారత్ సెల్ అయితే లాంచ్ చేసింది. అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అలా వాడింది ఏంటి అంటే మన కొరియన్ కంట్రీస్ నుంచి అది కొనుకొచ్చుకొని బ్యాటరీస్ అయితే వేస్తుండే. కానీ భావిష్ అగర్వాల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ సొంత సెల్ని అయితే తయారు చేసిండు. ఇది పాత దానికంటే ఎనర్జీ ఎక్కువ సేవ్ చేసుకుంటే, సైజ్లో కూడా ఎక్కువ ఉన్నది. అండ్ ఇవాళ లాంచ్లో భావిష్ అగర్వాల్ చెప్పింది ఏంటి అంటే వాళ్ళు ఓలా తరపున వేరే OEMస్కి అంటే వేరే స్కూటీస్కి, వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆ బ్యాటరీ అమ్మడానికి రెడీ ఉన్నారని చెప్పి. అండ్ నేను ఆల్రెడీ చెప్పిన కదా, ఏదైతే బ్రేక్ వైర్ టెక్నాలజీ ఉన్నదో ఆ టెక్నాలజీ పేటెంట్స్ కూడా
భావిష్ అగర్వాల్ దగ్గరనే ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు ఒకవేళ ఇంకా ఇన్ డెప్త్ డిజైన్తో సహా రివ్యూ ఫుల్ లెంత్లో ఎట్లుంది ఏంది డ్రైవ్ టెస్ట్ ఇవన్నీ కావాలనుకుంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, దాన్ని కూడా తీసేద్దాము. జెన్3లో ఏమేమి యాడ్ ఆన్స్ అని అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కన్సిడరేషన్ ఎట్లా చేసుకోవాలా, మీరు వెయిట్ చేసి కొనుక్కోవాలా ఏంది అనే ముచ్చట్లయితే మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. నాకు తెలిసినంత మాక్సిమం ఇచ్చిన ఏదైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. మీ అందరికీ డౌట్ రావచ్చు మరి జెన్2 వెహికల్ సంగతి ఏంది అని చెప్పి. భావిష్ అగర్వాల్ ఇప్పుడే చెప్పిండు ప్రతి ఒక్క జెన్2 వెహికల్ ప్రైజెస్ మాత్రం డ్రాస్టికల్ గా డ్రాప్ చేసిండ్రు. సో అవి ఎవరైనా తక్కువ రేట్లో పాత జనరేషన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఇక ఈ జెన్3 వెహికల్స్ డెలివరీ ఎప్పటి అంటే ఇమీడియట్ గా ఫిబ్రవరి నుంచి అయితే డెలివరీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే ప్రోడక్ట్స్ అన్ని కూడా రెడీ ఉన్నాయి. అంత కాన్ఫిడెంట్ గా వీళ్ళ టెక్నాలజీ పైన అదే జెన్3 కొత్త ప్లాట్ఫామ్ అయితే తయారు చేసిండ్రో, ఏదైతే కొత్త టెక్నాలజీ యాడ్ చేసిండ్రో దీని మీద అంత నమ్మకం అయితే ఉన్నది. సో మీరు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే ఇంట్రొడక్టరీ ప్రైసెస్ నేను ఇప్పుడు చెప్పినవి ఇంతకుముందు చెప్పినవి ఇవి 15 రోజుల వరకు అయితే వర్తిస్తాయంట. దాని తర్వాత మళ్ళీ ప్రైసెస్ హైక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది 100%. మీకు ఓవరాల్ ఈ రివ్యూ నచ్చినట్టయితే, ఈ స్పెసిఫికేషన్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నేను మళ్ళీ చెప్తున్నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ బ్యాటరీ అంటే రేంజ్ టెస్టింగ్, దాంతో పాటు కంప్లీట్ గా డిజైన్ ఎలిమెంట్ టు ఎలిమెంట్ రివ్యూ చేయాలంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. మనం కొత్తగా అయితే స్టార్ట్ చేసాము 2 వీలర్స్ కూడా రివ్యూ చేయడము. ఇంకా 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 మీకు బెస్ట్ అవుట్పుట్ కంపారిజన్లు చేసుకుంటా దాన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయాలని చెప్పి 100% నేను ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు. జై హింద్.